మన ప్లేస్మెంట్ ప్రిపరేషన్లో ఫస్ట్ డే పైథాన్లో ఈరోజు కొన్ని బేసిక్ సింటాక్సెస్ చూద్దాం. ఫస్ట్ కీవర్డ్ అంటే ఏంటంటే ఇది ఆల్రెడీ ఎప్పుడైతే ప్రోగ్రామ్ బిల్డ్ చేస్తారో అప్పుడు కొన్ని ప్రీడిఫైడ్ వర్డ్స్ యూస్ చేస్తారు. ఇవి ఐడెంటిఫైయర్స్ లాగా యూస్ చేయలేము మనం. ఐడెంటిఫైయర్స్ అంటే ఏంటో నేను చెప్తాను తర్వాత. ఫస్ట్ అయితే కీవర్డ్ అంటే ఏంటో చూద్దాం. ఇది ఆల్రెడీ రిజర్వ్ వర్డ్స్ ఉంటాయి. అంటే ఎట్లా అంటే ఇఫ్, ఎల్స్, వైల్, డిఫైనర్, క్లాసెస్, ట్రూ, ఫాల్స్ ఇలా కొన్ని ఉంటాయి అనమాట. ఆల్రెడీ ఎప్పుడైతే కోడ్ డెవలప్ చేస్తారో అప్పుడే వీటిని ఇవి యూస్ చేసుకున్నారు ఈ కీవర్డ్స్. అందుకే మనం ఐడెంటిఫైయర్స్ యూస్ చేయడానికి లేదు. వీటిని కీవర్డ్స్ అంటాం. నెక్స్ట్ తర్వాత ఐడెంటిఫైయర్స్ అంటే ఏంటంటే నేమ్స్. మనం ఏవైతే వేరియబుల్స్ ఉంటాయో వాటికి నేమ్స్ ఇస్తాం కదా, వాటిల్ని ఐడెంటిఫైయర్స్ అంటారు. దీంట్లో మెయిన్గా రూల్స్ ఉన్నాయి. ఏంటి రూల్స్ అంటే ఫస్ట్ ఏంటంటే మనం ఏవైతే కీస్ ఉన్నాయో వాటిని ఐడెంటిఫైయర్స్ యూస్ చేయడానికి వీలు లేదు. తర్వాత నెక్స్ట్ దీంట్లో A to Z వరకు తీసుకోవచ్చు. ఇంకా దీంట్లో ఏమేమి యూస్ చేస్తే లెటర్స్, నెంబర్స్, అండర్ స్కోర్స్ ఇవన్నీ యూస్ చేయొచ్చు. తర్వాత దీంట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్ x = 10 ఇది వ్యాలిడ్ ఐడెంటిఫికేషన్. తర్వాత ఇక్కడ ఫస్ట్ అండర్ స్కోర్ పెట్టుకొని నేమ్ తీసుకోవచ్చు, ఇది కూడా వ్యాలిడ్. కానీ నెంబర్స్ ఉంటాయి కదా, ఆ నెంబర్స్ని ఫస్ట్ తీసుకొని మనం ఎప్పుడు వాల్యూస్ అన్నవి వాటికి వేరియబుల్స్కి ఇవ్వకూడదు, ఎందుకంటే అది వ్యాలిడ్ కాదు. నెంబర్స్తో ఎప్పుడు ఇవ్వకూడదు. వీళ్ళ కుదిరితే నెంబర్ అన్నది మళ్ళీ కావాలంటే D3 అని చెప్పి ఇటు సైడ్ రాసుకోవచ్చు, కానీ స్టార్టింగ్లో అయితే నెంబర్స్ ఇవ్వకూడదు. తర్వాత కమెంట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు పెద్ద కోర్స్ రాస్తారు కదా, మనం ప్రాజెక్ట్ చేసేటప్పుడు కోర్స్ అనేవి రాస్తాం. వాటిని అర్థం కావడానికి అంటే ఎవరైనా మధ్యలో వచ్చేసి ఆపేసి అవి ఆ కోడ్ ప్రాసెస్ అర్థం కావడానికి కమెంట్స్ లైన్స్ రాస్తాం. ఇంకా మనం ఇక్కడ ఏమేమి ప్లేస్ చేస్తామో మనకి తెలవడానికి కూడా మనం కమెంట్స్ లైన్స్ అనేవి యూస్ చేస్తాం. పైథాన్లో కమెంట్ లైన్స్ అనేవి ఎలా యూస్ చేస్తారంటే హ్యాష్ పెట్టి యూస్ చేస్తారు. ఇంకా చాలా లైన్స్, మల్టిపుల్ లైన్స్ ఉన్నాయనుకో, అప్పుడు జస్ట్ ఇట్లా పైన 3 పెట్టి మధ్యలో మనం మ్యాటర్ రాసి మళ్ళీ 3 కోర్స్ మనం ఎండ్ చేయాలి. తర్వాత డేటా టైప్స్ అసలు ఎందుకంటే ఇది సపోర్ట్ చేస్తుంది, బిల్డింగ్ ఫంక్షన్కి సపోర్ట్ చేస్తుంది. అందుకే మనం డేటా టైప్స్ అనేవి యూస్ చేస్తాం. డేటా టైప్స్లో ఫస్ట్ వచ్చేసి ఇంటీజర్ ఏంటంటే ఇంటీజర్స్ పాజిటివ్ వాల్యూ, నెగిటివ్ వాల్యూ, జీరో వాల్యూ. దీన్ని ఇంటీజర్స్ అంటారు. అంటే ఓన్లీ వాల్యూస్ ఉండాలి, అంటే పాజిటివ్ అయినా కావచ్చు, నెగిటివ్ అయినా కావచ్చు, జీరో అయినా కావచ్చు. వాటిని ఇంటీజర్స్ అంటారు. మనం దీన్ని ఎట్లా డిఫైన్ చేస్తామంటే ఇంట్ అని చెప్పి డిఫైన్ చేస్తాం. నార్మల్గా ఇంట్ అని పెట్టి డిఫైన్ చేయకపోయినా పైథాన్లో ఓకే ఏజ్ = ఇప్పుడు ఏజ్ ఉందనుకో, ఏజ్ ఎట్లా డిఫైన్ చేస్తాం 25. ఇది ఇంటీజర్స్. అండ్ కమింగ్ టు నెక్స్ట్ డేటా టైప్ ఫ్లోట్ అంటే ఏంటో చూద్దాం. ఫ్లోట్ అనేది ఏం చేస్తుంది, ఇది డెసిమల్ వాల్యూస్. ఇది ఇప్పుడు పై వాల్యూ అనేది ఏంటిది 3.14 అంటే పాయింట్ ఉంది, అంటే డెసిమల్ వాల్యూ. ఏదైతే ఫ్లోట్స్ అనేవి ఎట్లా రిప్రజెంట్ అయి ఉంటాయి అంటే పాయింట్స్ రిప్రజెంట్ అయి ఉంటాయి. తర్వాత స్ట్రింగ్ అంటే నేమ్స్ అయినా వీటిని స్ట్రింగ్స్ అంటారు. అంటే వీటిని దేంట్లో రాస్తారంటే డబల్ కోట్స్లో పెట్టి రాస్తారు. లైక్ నేమ్ = ఎలిస్, తర్వాత గ్రీటింగ్స్, హలో పైథాన్ ఇట్లా. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇట్లా 2 కోట్స్లో అయినా పెట్టి రాయొచ్చు, ఆర్ సింగిల్ కోట్లో పెట్టి కూడా ఇట్లా హాయ్ అని రాయొచ్చు. ఓకే. తర్వాత బూలియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్. దీంట్లో ఏంటిది, ఒకవేళ హ్యావ్ యూ డన్ యువర్ వర్క్ అని అనుకో, నెక్స్ట్ వర్క్ అయిపోయిన తర్వాత ట్రూ అని మనం స్టేట్మెంట్ పాస్ చేసాం అనుకో, వర్క్ అయిపోయింది అనుకో 2 పాస్ చేస్తుంది. ఒకవేళ వర్క్ అయిపోలేదు అనుకో అది ఫాల్స్ స్టేట్మెంట్ పాస్ చేస్తుంది. దాన్ని బూలియన్ అంటారు. తర్వాత నెక్స్ట్ వేరియబుల్స్ ఏంటంటే ఇవి ఒక డేటాని ఇప్పుడు ఏదైతే ఉంటుందో వేరియబుల్స్ కొన్ని డేటా వాల్యూస్ వస్తాయి కదా, అవన్నిటిని కంటైనర్లో స్టోర్ చేసుకుంటుంది. దాన్ని వేరియబుల్స్ అంటారు. చూద్దాం ఇప్పుడు. ఏ వేరియబుల్స్ ఈజ్ అ కంటైనర్స్ ఫర్ స్టోరింగ్ ఏ డేటా వాల్యూస్. నెక్స్ట్ ఇన్ పైథాన్ యూ డోంట్ నీడ్ టు డిక్లేర్ ద టైప్ ఆఫ్ వేరియబుల్. మనం పైథాన్లో వేరియబుల్ ఒక నేమ్ టైప్ డిఫైన్ చేయని అవసరం లేదు, ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది. తర్వాత ఇట్ ఈస్ డైనమికల్లీ అసైన్ బేస్డ్ ఆన్ వాల్యూస్. సేమ్ చెప్పాను కదా, వాల్యూస్ ప్రకారంగా ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది. తర్వాత అసైన్ వాల్యూస్ టు ద వేరియబుల్స్. ఇప్పుడు వేరియబుల్స్ని ఇక్కడ x = 10 తీసుకున్నాం, y = 3.14 తీసుకున్నాం, 3.14 తీసుకున్నాం. ఇప్పుడు x అంటే ఏంటిది, ఇంటీజర్ వాల్యూ, y ఏంటిది, ఫ్లోట్ వాల్యూ. ఇప్పుడు నేమ్ జాన్ అని తీసుకున్నాం, ఇది జాన్ ఏంటిది డబల్ కోట్స్లో ఉంది, సో ఇది స్ట్రింగ్ వాల్యూ. తర్వాత ఈజ్ యాక్టివ్, ఇదేంటి ట్రూ ఆర్ ఫాల్స్, ఇది బులియన్ వాల్యూ. అంటే దానంతట అదే అసైన్ చేసుకుంటుంది. మనం వేరే లాంగ్వేజెస్లో ఇంట్ అని చెప్పి ఈ నెంబర్, ఫ్లోట్ అని చెప్పి ఈ నెంబర్, స్ట్రింగ్ అని చెప్పి ఈ నెంబర్, బులియన్ అని చెప్పి ఈ వాల్యూ ఇస్తాం. కానీ పైథాన్లో అవేం అవసరం, ఎందుకంటే ఇది ఆల్రెడీ ప్రీ బిల్డ్ ఫంక్షన్ అయి ఉంటుంది కాబట్టి మనం ఎటువంటి వాల్యూస్ని అసైన్ చేయడం అవసరం లేదు వేరియబుల్స్కి. తర్వాత బేసిక్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. మనం బేసిక్ ఇన్పుట్ మనం ఇన్పుట్ ఏమి ఇస్తాం, అవుట్పుట్స్ ఎలా వస్తాయని చెప్పి దీన్ని చూద్దాం. ద ఇన్పుట్ ఫంక్షన్ రీడ్ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్ స్ట్రింగ్. ఏదైతే యూజర్ స్ట్రింగ్ ఉంటుందో ఇన్పుట్ అంటే ఏంటి, జస్ట్ రీడ్ చేస్తుంది. అవుట్పుట్ స్ట్రింగ్ అంటే ఏంటి, అది రీడ్ చేసి మనకు ఏదైతే వచ్చిన డేటా మనకు పంపిస్తుంది. అది దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ నేమ్ దీంట్లో ఫస్ట్ ఎట్లా ఇన్పుట్ ఇస్తారో చూద్దాం. నేమ్ = ఇన్పుట్ ఎంటర్ యువర్ నేమ్, ప్రింట్ హలో ప్లస్ నేమ్ ప్లస్ ఇవి రెండుని డబల్ కోట్స్లో పెట్టి ఎపాస్ట్రఫీ. ఇప్పుడు దీనికి అవుట్పుట్ ఏమొస్తుంది కామెంట్ చేయండి, చూస్తా. ఈ అవుట్పుట్ ఏమొస్తుందో పాజ్ చేసి మీరు చేయండి. నేను అవుట్పుట్ అయితే నెక్స్ట్ చెప్తాను. ఇప్పుడు అవుట్పుట్ ఫస్ట్ దానికి ఏమొస్తుందంటే, ఇప్పుడు ఇక్కడ ఏం తీసుకున్నాం, ఇన్పుట్ అనేది ఎంటర్ యువర్ నేమ్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ ఏం తీసుకుంటుందంటే ఇప్పుడు అవుట్పుట్లో, ఇప్పుడు ఫర్ సపోజ్ నేను జాన్ అని ఇచ్చాను.
జాన్ అని ఇచ్చినప్పుడు ఇప్పుడు నాకు ఏమైనా ప్రింట్ అవుతుందంటే హలో జాన్ అని చెప్పి నాకు అవుట్పుట్ అనేది వస్తుంది. ఇది అవుట్పుట్. సేమ్ ఇప్పుడు ఇది ఇన్పుట్ అవుట్పుట్ రెండు. ఇది ఒక ఎగ్జాంపుల్, మీకు కావాలంటే చూసుకోండి. డే వన్లో మనం ఏమేమి చూసాం ఒకసారి మళ్ళీ అన్ని రివైజ్ చేద్దాం. ఫస్ట్ కీస్ గురించి చూసాం, ఐడెంటిఫైయర్స్, తర్వాత కామెంట్స్, ఏమేమి డేటా టైప్స్ ఉంటే ఆ డేటా టైప్స్ గురించి చూసాం, వేరియబుల్స్ గురించి చూసాం, ఇంకా ఇన్పుట్ అవుట్పుట్ నార్మల్ బేసిక్ ఎట్లా ఫంక్షన్స్ అయితే చూసాం. ఇప్పుడు నెక్స్ట్ క్లాసెస్లో ఇంకా డెప్త్కి వెళ్ళి చూద్దాం. థ్యాంక్ యూ.